అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం నెల మొత్తం ఆచరించిన తరువాత చివర్లో చేసే ఒక పుణ్యకార్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త వాళ్ళెవరైనా సరే ఈ ఛానల్ చూస్తే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో మీకు దేవుడికి సంబంధించినటువంటి పూజలు మొత్తం కూడా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తూ ఉంటానండి. మనం కార్తీక మాసం మొత్తం అయిన తర్వాత చివర్లో అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి వస్తుంది. ఆ రోజు చేసే పోలీస్ వర్గం పూజనే పోలీస్ వర్గం అని చెప్పేసి అంటారు. మనం కార్తీక మాసంలో బహుళ అమావాస్య వరకు కార్తీక మాసం పూజ చేసుకుంటాము. ఆ తరువాత మనకి వచ్చేటువంటిది మార్గశిర మాసం. మార్గశిర మాసంలో ఫస్ట్ డేని పాడ్యమి అంటారు. పాడ్యమి వస్తుంది. పాడ్యమి రోజు చేస్తాము ఈ పూజని పోలీస్ వర్గం పూజ అంటారు. కార్తీక పురాణంలో మనకు సపరేట్‌గా పోలీస్ వర్గం కథ ఉన్నదండి. కార్తీక పురాణం చదివే అందరికీ కూడా ఈ పోలీస్ వర్గం కథ అయితే తెలుసు. మీకు మీ దగ్గర గనక కార్తీక పురాణం బుక్ ఉంటే గనక ఒకసారి చూడండి. పోలీ కథ అని ఉంటుంది. అయితే మనకి డిసెంబర్ 2వ తేదీ రోజున పాడ్యమి రావడం జరిగింది. కాబట్టి ఆ రోజు సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి, కాలకృత్యాలన్నీ గూడా తీర్చేసుకొని, స్నానం చేసి మీకు వీలైతే గనక ఒక నది లేక చెరువు లేదా చెరువు దగ్గరలో మీకుంటే గనక స్నానం చేయండి వెళ్ళి. మేమైతే చిన్నప్పుడు మా అమ్మ 3 గంటలకే నిద్ర లేపేదండి. పూజ సామానయితే మా అమ్మ నైటు బుట్టలోనే సర్ది పెట్టేసేవాళ్ళు. ఒక 10, 15 మంది కలుస్తారు. అందరూ కలిసి ఒక 5 కిలోమీటర్లు మాకు ఊర్లో దగ్గరలో నదుంటది. వెళ్ళేసి నడుచుకుంటా ఆ టైంలోనే నడిచెళ్తామండి. నడిచెళ్ళేసి నదీ స్నానం చేసేసి, ఆ నదిలోనే దీపాలన్నీ వదిలేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే మనం సిటీస్‌లో ఉంటున్నాం. మనకు నదీ స్నానం అయితే కుదరదు. ఇంట్లోనే స్నానం కుదిరితే మాత్రం తప్పకుండా చేయండి. ఇంట్లోనే ఇప్పుడు కుదరని వాళ్ళైతే ఇంట్లోనే స్నానం చేసి, ఇంట్లో దీపారాధన చేసేసి, తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి, తులసమ్మ దగ్గర ఎదురు ఒక చిన్న ప్లేట్‌లో వాటర్ పోసేసి ప్లేటు లేదా టబ్బు ఏదైనా సరే వాటర్ పోసేసి అందులో అరటి డొప్పలుంటాయి కదా! అరటి డొప్పల్లో అయితే దీపాలు వదులుతారు. మనకు డిసెంబర్ 2వ తేదీ రోజున సోమవారం పోలీస్ వర్గం రావడం జరిగింది. పూజ అంటే సోమవారం తెల్లవారుజామున మనం పోలీస్ వర్గం పూజ అయితే చేసుకుంటాము. పూజ కోసం ముందుగా తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసి ఒక తమలపాకు తీసుకొని తమలపాకులో పసుపు గణపతిని చేసేసి, తమలపాకులో పసుపు గణపతిని పూజ చేసుకోవాలి. అంటే స్వామివారిని ఆవాహయించేసి, ఆవాహనం చేసేసుకొని దీపధూప నైవేద్యాలతో స్వామివారికి పూలు, పండ్లు పెట్టేసి నైవేద్యం సమర్పించాలి. ఒకవేళ మీ దగ్గరలో ఎక్కువ పండ్లేమీ లేకపోతే బెల్లం ముక్కైనా సరే మనం గణపతికి పెట్టేసి సమర్పించేసి తర్వాత కార్తీక దామోదరుని పూజ చేసుకుంటామండి. కార్తీక దామోదర పూజ అంటే మీరు మనం ఆల్రెడీ చేసున్నాం గదా! కార్తీక దామోదర స్వామి పూజ ఇంతకు ముందు గూడా. అదే విధంగా కృష్ణుడి అష్టకం కానీ లేదా వెంకటేశ్వర స్వామి అష్టకం కానీ, లేదా గోవిందనామాలు గానీ, అన్నీ కూడా స్వామివారిని ఆహ్వానించేసి అన్నీ చదువుకున్న తర్వాత ఈ పూజ మొత్తం కూడా సూర్యోదయానికి ముందుగానే చేసుకోవాలి. గణపతికి, కార్తీక దామోదరునికి పూజ చేశాం గాబట్టి, ఇక్కడ తులసమ్మకి గూడా పూజ చేసేసి తులసి అష్టోత్తరం ఉంటుంది. తులసి అష్టోత్తరం గూడా చదువుకొని, తులసమ్మకు గూడా పూలు, నైవేద్యం అన్నీ సమర్పించేసిన తరువాత, తులసి చెట్టు ముందు ముగ్గు వేసేసి నీటిలో దీపాలు వదలాలి. దీపాలు వదలడానికి ఒక ప్లేటు లేదా ఒక టబ్బులో వాటర్ పోసేసి, ప్లేట్‌కి పసుపు రాసి, బొట్టు పెట్టి, పసుపు, కుంకుమ, పూలు వేసి, నీటిలో పసుపు, కుంకుమ, పూలు వేసి, గంగాదేవికి నమస్కారం చేసి, అరటి డొప్పల్లో దీపాలైతే వెలిగించి నీటిలో వదులుతారు. నది దగ్గర స్నానం చేసేవాళ్ళైతే అక్కడే నీటిలో దీపాలైతే వదులుతారండి. కొంతమంది 31 ఒత్తులు, కొంతమంది 33, 35 అలా మీ సాంప్రదాయాన్ని బట్టి మీరు ఒత్తులైతే వదలవచ్చు. 31 ఒత్తులు అంటే నెల మొత్తం కలిపి వదులుతారు. అంటే నెల మొత్తం దీపారాజనకు కి సరిపోతున్నట్లుగా 31 ఒత్తులు నెల మొత్తం కలిపి వదులుతారు. కొంతమంది గంగాదేవికి 2 ఒత్తులు కలిపి 33 ఒత్తులు వదులుతారు. కొంతమంది ఒక ఒత్తి గంగాదేవికి, ఒక ఒత్తి వినాయకునికి, ఒక ఒత్తి కార్తీక దామోదరునికి కలిపి 35 ఒత్తులు కలిపి అరటి డొప్పల్లో వెలిగించి వదులుతారండి.
కొంతమంది కుంభ ఒత్తులుంటాయి గదా! అవి 3, 5 అలా కూడా అరటిడొప్పల్లో వెలిగించి వదులుతారు. మీ సాంప్రదాయాన్ని బట్టి వదలవచ్చు. ఎన్ని ఒత్తులైనా సరే వదలవచ్చండి. నీటిలో తప్పైతే ఏమీ లేదు. మీకు ఎన్ని వదలాలని ఉంటే అన్ని ఒత్తులైతే గనక నీటిలో వదలొచ్చు. వదిలిన తరువాత పోలీస్ వర్గం కథ ఉంటుంది. ఆ పోలీస్ వర్గం కథ చదువుకోవాలి. నీటిలో దీపాలు వదిలేటప్పుడు మనం గోరంత పసుపు, కుంకుమ తీసుకొని కొండంత పసుపు, కుంకుమని సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి నమస్కారం అయితే చేసుకోవాలండి అమ్మవారికి. అదేవిధంగా నీటిలో దీపాలు వదిలేటప్పుడు కూడా కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, పోలి అమ్మకు ఎలా స్వర్గప్రాప్తి కలిగించారో మాకు కూడా అటువంటి స్వర్గప్రాప్తిని కలిగించు స్వామి అని నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇలానే చెప్తూ దీపాలు వదులుతూ ఈ విధంగా చెప్తూ నమస్కారం అయితే చేసుకునేవాళ్ళు. మనకి దీపాలు ఎక్కువసేపు వెలగాలి అంటే మనం ఇదంతా పోలీస్ వర్గం కథ అంతా చదువుకునే వరకు దీపాలైతే వెలుగుతూ ఉండాలండి. అవి ఎక్కువసేపు దీపాలు వెలగాలి అంటే నైటే మీరు నెయ్యిలో దీపాలనేవి నానపెట్టండి. ఒక డబ్బాలో పెట్టి నెయ్యిలో దీపాలు నానబెట్టి ఆ డబ్బాలో ఉన్నటువంటి ఒత్తుల్ని తీసి అరటి డొప్పల్లో పెట్టి వెలిగించినట్లయితే గనక చాలాసేపు దీపాలైతే వెలుగుతాయండి. ఈ విధంగా అయితే దీపాలు నీటిలో వదులుతారు. ఇక కొన్ని చోట్ల అయితే గనక దేవాలయాల్లోనే ఒక కోనేరులాగా ఏర్పాటు చేస్తారు. అక్కడ ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడే వదలొచ్చు. ఒకవేళ తులసి కోట లేకపోతే కనుక మీరు ఆరు బయట ఒక ప్లేట్లో లేదా ఒక టబ్బులో వాటర్ పోసేసి దీపాలు పూజ చేసుకొని దీపాలైతే వదలవచ్చండి. అదేవిధంగా పూజా మందిరంలో దేవుని ఎదురుగా కూడా దీపాలైతే వదలవచ్చు. ఇంకా అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సముద్రం దగ్గర మనం నది దగ్గర ఈ విధంగా గనక స్నానం చేసినట్లయితే గనక ఆ నదిలో కూడా దీపాలు వదలవచ్చండి. ఇక మనం ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర ఉన్నటువంటి దీపాలు అవన్నీ అలానే ఉంచేసి మన రోజువారి పని పిల్లలకి బాక్స్ చేయడం, వంట చేయడం అవన్నీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లోపు అంటే 9, 10 ఆ టైంలో మనం తులసమ్మ దగ్గర చేసుకున్నటువంటి పూజ సామాను అంటే ప్లేట్లో వదిలేటువంటి అరటి డొప్పలు, పూలు అవన్నీ కూడా మొత్తం కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇక మనం పసుపుతో చేసినటువంటి గణపతి ఉంటారు కదా! ఆయన్ని కూడా మనం అదే నీటిలో కలిపేసి అది ఇప్పుడు మనం ఏవైతే అరటి డొప్పల్లో వదిలేసామో ఒత్తులు అదే ప్లేట్ నీళ్ళల్లో ఈ పసుపు గణపతిని, కార్తీక దామోదర్‌ని పసుపుతో చేసినట్లయితే గనక అదే నీటిలో కూడా కలిపేసేసి ఎవరు తొక్కని చోట ఆ నీళ్ళైతే పారబోసేయాలండి. ఏదైనా చెట్టుకి. ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి. అరటి డొప్పల్ని కూడా తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట అయితే పడేయొచ్చు. ఈ విధంగా అయితే గనక మనం దీపాలు నీటిలో వదిలేసి పూజ అయితే చేసుకుంటామండి. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక ముందు ముందు పూజకి సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే గనక ఇదే ఛానల్‌లో వస్తాయండి. దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం పోలీస్ వర్గం కథ అయితే చెప్పుకుందామండి. శ్రీమాత్రే నమః.